వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మా బాబుకి అన్నప్రాసన ఎలా చేశాము, ఎక్కడ చేశాము అండ్ డీటెయిల్స్ అన్నీ ఐ విల్ షేర్ ఇన్ దిస్ వీడియో. మేమైతే కాణిపాకంలో చేశాము. ఇంట్లో పిల్లోలందరికీ ఆల్మోస్ట్ కాణిపాకంలోనే చేపిచ్చాము. సో, బాబుకి కూడా ఇక్కడే చేపిద్దాం అనుకున్నాము. అండ్ నేను స్పెసిఫిక్‌గా ఇక్కడ చేపించాలా, అక్కడ చేపించాలనైతే అనుకోలేదు. సో, ఇంకా కాణిపాకంలో చేపిచ్చేద్దాము. అందరికి అక్కడే చేశాం కదా! అలా అనుకోని సిక్స్త్ మంత్ పెట్టాక ఫస్ట్ నేను డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యాను. ఆల్రెడీ ఫిఫ్త్ మంత్‌లో చెకప్‌కెళ్ళినప్పుడు డాక్టరే చెప్పారు. సో, సిక్స్త్ మంత్‌లో పర్టిక్యులర్ డేట్ అప్పుడు రమ్మని చెప్పి, సో, ఆ డేట్ అప్పుడు వెళ్తే ఇంకా స్టార్ట్ చేసేయమని చెప్పారు. బట్ బేబీ టు బేబీ డిఫరెంట్ ఉండొచ్చు. అది మనం డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు డాక్టర్ అంతా చూస్తారు. హెడ్ అనేది నిలబడిందా, ఇంకా కొన్ని వాళ్ళ టర్మ్స్ ఉంటాయి కదా! అవి చూసి చెప్తారు. సో, అందుకే ఫస్ట్ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి తర్వాత ఫీడింగ్ స్టార్ట్ చేయండి. నేను సిక్స్త్ మంత్ స్టార్టింగ్ అప్పుడు వెళ్తే స్టార్ట్ చేసేయమని చెప్పారింకా నెక్స్ట్ డేనే. సో, ఇంకా సిక్స్త్ మంత్‌లో సిక్స్త్ డే అన్నప్రాసన చేస్తే మంచిదంట. సో, పాత కాలంలో అంతా అలానే చేసేవాళ్ళంట. ఇంకా కరెక్ట్‌గా మాకు సిక్స్త్ డే సాటర్‌డే వచ్చింది. సో, ఏ డే వచ్చినా పర్లేదు. సో, సిక్స్త్ డే చేస్తే మంచిదని చెప్పి ఇంకా సాటర్‌డే వచ్చింది. ఇంకా స్టార్ట్ అయ్యాం మార్నింగ్. ఇదే కాణిపాకం టెంపుల్ మెయిన్ టెంపుల్. మెయిన్ టెంపుల్ ఆపోజిట్‌లో మనకి టికెట్స్ అన్నీ ఉంటాయి. సో, ఈ టికెట్స్ కౌంటర్ బ్యాక్ సైడే మనకి ఒక పెద్ద మండపంలాగా ఉంటుంది. సో, మనకిక్కడ ఒక్క టికెట్ 200. నాకిక్కడ ఒక డౌటొచ్చింది. సో, 200 అని చెప్పారు వీళ్ళు టికెట్. సో, నేననుకున్నాను ఎంతమంది వెళ్తే అంతమంది 200 పే చేయాలా అని చెప్పి. లేదు, ఓన్లీ అన్నప్రాసన మొత్తానికి కలిపి 200. సో, అంటే నాలాగా ఆలోచించే వాళ్ళు గూడా ఉంటారు గదా! వాళ్ళ కోసం నాకొచ్చినట్టు డౌట్ కూడా ఎవరికైనా వచ్చుంటుంది కదా! వెళ్ళిన ప్రతి ఒక్కరికి 200 పే చేయాలా అని. అలా ఏం లేదు. జస్ట్ అన్నప్రాసన టికెట్ 200 అంతే. అండ్ ఈ పూజ సామాన్లన్నీ మనకి టెంపుల్ ఆపోజిట్‌లో షాప్ ఉంటుంది. దీనికనే పర్టిక్యులర్‌గా. సో, అక్కడ మనకి 300 తీసుకున్నారు. ఎవ్రీథింగ్ పూలు, టెంకాయి, ఆకు, వక్క అన్నీ బియ్యము అన్నీ వాళ్ళే ఇచ్చేశారు. మనమేం తీసుకొని పోవాల్సిన అవసరం లేదు. సో, మెయిన్‌గా మనం తీసుకొని వెళ్ళాల్సింది వెండి గిన్ని, స్పూను అండ్ ఉంగరం ఉంటుంది కదా! మన చేతిలో ఉన్న ఉంగరమే సరిపోతుంది. అది నేను తర్వాత నెక్స్ట్ చెప్తాను. సో, ఇంకా ఇక్కడ టికెట్ తీసుకున్నాక కొద్దిసేపు వెయిట్ చేసాము. యాక్చువల్‌గా ఆ రోజు సాటర్‌డే కదా! 9-10:30 రాహుకాలం అనుకుంటా. 10:30 ఆర్ 10 గుర్తులేదు. 10:30. సో, మేము 8:00కి 8:30కి అలా స్టార్ట్ అయ్యాము. సో, ఇంకా ఫాస్ట్‌గానే వచ్చేస్తాం. దగ్గరే మాకు టెంపుల్. సో, ఇంకా రాహుకాలం అయ్యే వరకు వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇంకా టికెట్స్ కౌంటర్ బ్యాక్ సైడే మనకి పెద్ద మండపం ఉంటుంది. ఇక్కడే అంతా చేస్తారు. అన్నప్రాసన, అక్షరాభ్యాసం అంతా. చాలా పెద్దదిగా ఉంది. నాకది చూస్తుంటే మేబీ మ్యారేజెస్ కూడా చేస్తారేమో ఈ మండపంలో. సో, ఓకే. బావుంది సింపుల్‌గా. ఇంకా రాహుకాలం అయిపోయింది. ఇంకా కూర్చున్నాం అందరము. తక్కువ మందే ఉన్నారు. మాతో పాటు ఇంకొక బ్యాచ్ అన్నప్రాసన చేపిస్తున్నారు. ఇంకొక 3 మెంబర్స్ అనుకుంటా అక్షరాభ్యాసం చేపిస్తున్నారు. ఆపోజిట్‌లోనే కూర్చున్నారు. ఇంకా ఎదురుగా ఒక పూజారి అందరికీ పూజ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి పెడుతున్నారు గదా! ఇవన్నీ మనం 300 పే చేస్తే మనకన్నీ ఇచ్చారని చెప్పాను కదా! ఆ సామాన్లు ఇవంతా. సో, ఎవ్రీథింగ్ మనకక్కడ గైడ్ చేస్తూ ఉంటారు ఒక స్వామి అన్ని పూజలు చేస్తూ ఉంటారు. సో, వితిన్ హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు. చాలా ఫాస్ట్‌గానే కంప్లీట్ అయిపోయింది. నేనింకా ఎక్కువ టైం పడుతుందనుకున్నా. బట్ హాఫ్ అన్ అవర్‌లో కంప్లీట్ అయిపోయింది. సో, అంతా నీట్‌గా మంచిగా పూజ చేపిచ్చారు ఫస్ట్ బాబు అయితే పడుకొనున్నాడు. ఇంక నా మీద పండబెట్టుకొనున్నాను స్టార్టింగ్‌లో. ఇంక పూజారి స్టార్ట్ చేసే బిఫోరు వాటర్ ఎత్తి ఆకుతో పాటు చల్లుతారు గదా అందరి మీద. అలా చల్లతానే ఇలా కళ్ళు తెరిచి లేచేసాడనమాట. ఇంకా గమ్మునే కూర్చోబెట్టుకుంటే చాలా సైలెంట్‌గా ఉన్నాడు లాస్ట్ వరకు. ఏమాత్రం అంటే ఏడవడము, నసపెట్టడం అలా ఏం చేయలేదు. సో, అంతా గమనిస్తూ ఉన్నాడు అన్నీ చూస్తూ. అండ్ ఇక్కడ పూజలో ఇంకా స్వామి అడుగుతారనమాట. మెయిన్‌గా మేనమామ ఉంటే మేనమామ దగ్గర తినిపిమ్మని చెప్తారు. లేదు అంటే ఫాదర్ ఫస్ట్ పెట్టాలా. సో, మెయిన్‌గా ఉంగరం ఉంటుంది కదా! మేనమామ ఉంగరం వేసుకొస్తే ఆ ఉంగరంతో లేదా వాళ్ళ ఫాదర్ దగ్గరున్న ఉంగరంతోనే. ఈ వీడియో అంతా మా చిన్ను రికార్డ్ చేస్తుంది.
అస్సలు నేను అనుకోలేదు. తను కరెక్ట్‌గా రికార్డ్ చేస్తుంది. నాకు లాస్ట్ వరకు డౌట్‌గానే ఉంది. అసలు వీడియో ఆన్ చేసిందా లేదా ఏంటని. నేను పూజ స్టార్టింగ్ ముందే తనకి చెప్పించాను. ఇలా ప్రెస్ చేస్తే 1, 2, 3 పడితేనే వీడియో రికార్డ్ అయితుంది చిన్ను. లేదంటే వీడియో రికార్డ్ కాదు అని చెప్పాను. బట్ చిన్న పిల్ల గదా! పాపం కరెక్ట్‌గా తీస్తుందా లేదా అదే నేను చెప్తున్నా. చిన్ను ప్రెస్ చేశావా 1, 2, 3 పడుతుందా అని. సో, నాకు లాస్ట్ వరకు నమ్మకం లేదు. చందు నేను అదే అనుకుంటున్నాం అనమాట. ఆ పిల్ల తీసుండదు. కరెక్ట్‌గా పెట్టుకోవట్లేదు ఫోను అని జెప్పి. కానీ పాపం మంచిగా తీసింది. సో, ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళ మామ తినిపిచ్చేసాడు ఉంగరంతో పాటు. అండ్ ఇంకోటేంటంటే మీరు ముందర చూస్తే మేము క్యారీ ఉంది కదా! అందులో మేము తీసుకొనెళ్ళి ఇంటికాడ చేసుకొనెళ్ళిన ప్రసాదం అందులో ఉంది. బట్ మనకి ఆడ పూజ చేసేటప్పుడు మనకి టెంపుల్‌లో చేస్తారు కదా! ఆ ప్రసాదం పెట్టిచ్చారు. ఫస్ట్ అది పెట్టమని చెప్పి. అది కొంచెం హార్డ్‌గా ఉంది అనిపిచ్చింది. మనం ఇంట్లో చేసేది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది గదా! సో, ఫస్ట్ ఇంక పెట్టడం దేవుడిది మంచిది కదా! అని చెప్పి అదే పెట్టనిచ్చాను నేనైతే. అండ్ నేను ఇంకా హార్డ్‌గా ఉందని చెప్పి నేను ఇంటికాడ చేసుకొనెళ్ళింది అంటే అమ్మ చేశారు. అది పెట్టాననమాట. సో, ఇంక అందరం అలా తినిపిచ్చేసాం. ప్రతి ఒక్కరు చిన్ను గూడా తినిపిచ్చింది. అమ్మ అంటే అమ్మమ్మ, వాళ్ళ నానమ్మ, వాళ్ళ నాన్న అందరూ పెట్టేశారు. ఆ ఫ్లేవర్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు పాపము. బట్ డాక్టర్ ఏం చెప్పారు తెలుసా? 1 ఇయర్ వరకు స్వీట్ అనేది ఎలా ఉంటుందో కూడా చూపియకూడదు. టేస్ట్ కూడా చూపియకూడదు. ఇంక వన్స్ మీరు టేస్ట్ చూపిచ్చారంటే ఇంక అక్కడితో అయిపోయిందని కూడా చెప్పారు. బట్ ఏం చేస్తాం స్టార్టింగ్ మనం పెట్టాల్సిందే స్వీట్ కదా! సో, ఇంకా పెట్టేసామనమాట. ఇంకంతే అక్కడితో మనకి పూజ అంతా కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకి ఫోటోస్ తీసేవాళ్ళు కూడా మనం చెప్పకపోయినా వాళ్ళ పాటికి వాళ్ళు ఫోటోస్ తీసుకుంటూ ఉంటారు అందరికి. తర్వాత మనకి ఇంట్రెస్ట్ ఉంటే చెప్తే ఇస్తారు. సో, 1 కాపీ రూ. 100. నేనేమనుకున్నా అంటే వాళ్ళు కొన్ని ఫోటోస్ తీశారు. నేను మాకేమన్నా ఫోన్‌కి ఎక్కిస్తారా అలా అడిగాను. లేదంట. ఓన్లీ కాపీసే ఇస్తారంట. సో, ఇంకా ఓన్లీ గుర్తుగా ఉంటుంది. మనం ఎన్ని ఫోన్‌లో తీసుకున్నా నాకు ఫోటోస్ ఉంటే అంటే దానికంటూ అలా ఉంటే నాకు చాలా ఇష్టము. పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇంకా 11:00 అయింది. తర్వాత కరెక్ట్‌గా 11కి క్లోజ్ చేశారు దర్శనానికి. ఐ థింక్ మేము రూ. 200 టికెట్స్ తీసుకున్నామనుకుంటా. రూ. 200 టికెట్స్ 150 అంతా 11:00కి క్లోజ్ చేశారు. 11:45 వరకు వెయిట్ చేయమన్నారు. ఇంక అంతసేపు వెయిట్ చేసి దర్శనానికైతే ఎళ్ళాము. ఇంక అక్కడ ఫోన్స్ అలో లేదు. ఇంకా వస్తానే ప్రసాదాలు అన్నీ తీసుకున్నాక ఈ టెంకాయ మనకి అన్నప్రాసన కవర్ ఉంది కదా! సెట్ దాంట్లో ఇచ్చుంటారు. అది దర్శనం అయినాక ఇక్కడ కొట్టేయమని చెప్పారు. ఇంకా దర్శనం అంతా అయిపోయాక ఇక్కడ టెంకాయ కొట్టేసాననమాట. టెంపుల్ టెంపుల్ ఫ్రంట్‌లోనే ఉంటుంది. సో, ఇంకా అక్కడ కొట్టేసి తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాము. అప్పటికే ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. సో, మనకక్కడ 45 మినిట్స్ ఆల్‌మోస్ట్ వేస్ట్ అయిపోయింది. ఇంకొంచెం పూజ భిన్న అయ్యి ఇంకొంచెం ఫాస్ట్‌గా వచ్చిండింటే మేబీ చాలా ఫాస్ట్‌గా అయిపోయుంటుంది దర్శనం కూడా. బట్ దేవుడు అనుమతిస్తేనే కదా మనం వెళ్తాము. అలా మాకు 45 మినిట్స్ వెయిట్ చేపిచ్చాక చూడాలనుకున్నారనుకుంటా. సో, ఫస్ట్ వెళ్ళడం కూడా మేమే. చాలా మంచిగా దర్శనం జరిగింది. అండ్ ఆ రోజు బాబు అయితే 1 టైమ్ కూడా ఎడవలేదు. బట్ నేను మాత్రం అందరిని నసబెట్టేసాను. అయ్యో! వెయిటింగ్ అది ఇది అని చెప్పి. అంతే ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నా. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టాటా.